హలో గైస్, ఈ రోజు మనం జావాలో స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. సో ప్రీవియస్ గా మనం ఇఫ్ ఎల్స్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ లేటర్ ఈ కాన్సెప్ట్స్ అని మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసామండి. సో ఇది ఎక్స్టెన్షన్ టాపిక్ అనమాట. సెలక్షన్ స్టేట్మెంట్ లో ఇంకొక స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్ అనమాట. సో స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. మనం ఇఫ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు వాడాలి అంటే మనకి కండిషన్స్ అనేవి లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వాడడం ద బెటర్ చాయిస్. కానీ ఈ కండిషన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి, చాలా కండిషన్స్ కనుక మనం డీల్ చేయవలసి వస్తే అప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ కి వెళ్లాల్సి ఉంటుందండి. సో దీన్నే మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. సో ఎందుకంటే మనం మల్టిపుల్ సెలక్షన్స్ ని ఆర్ మల్టిపుల్ చాయిసెస్ ని మనం డీల్ చేస్తాం కాబట్టి దీన్ని మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారండి. సో ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ అయితే నేను తెలుగులో రాయడం జరిగింది ఒక కామెంట్ కింద. మల్టీవే సెలక్షన్స్ కి మనం స్విచ్ ని వాడతాం, కొద్ది కండిషన్స్ కి మనం ఇఫ్ స్టేట్మెంట్స్ వాడడం మంచిది, చాలా కండిషన్స్ ఉంటే మనం స్విచ్ వాడడం మంచిది అని ఒక కామెంట్ అయితే రాయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఒక java.util.scanner అనే ప్యాకేజ్ ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక స్కానర్ కు ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసేయండి. స్కానర్ అనే ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇది ఒక కన్స్ట్రక్టర్ అండి. ఇలా మనం ఇది ఒక కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు. ప్రస్తుతానికి కన్స్ట్రక్టర్స్ అనేవి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోలేదు. వి విల్ సీ కన్స్ట్రక్టర్స్ ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఈ కన్స్ట్రక్టర్ లో మనం system.in అనే ఒక ఆబ్జెక్ట్ ని అయితే పాస్ చేస్తున్నాం అండి. సో system.in వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇది ఒక ఇన్పుట్ స్ట్రీమ్. సో ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి, అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి మనం ఇప్పటి వరకు చూడలేదు. కాకపోతే ఫ్యూచర్ లో స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ లో మనం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అండి. ప్రస్తుతానికి system.in అనేది మీకు ఎలా వర్క్ అవుతుంది అంటే కీబోర్డ్ నుంచి టోకెన్స్ రూపంలో మీరు ఇన్పుట్ ని తీసుకోగలరు. ఆ విధంగా system.in అనేది వర్క్ అవుతుందని మీరు తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఇన్ డెప్త్ అయితే అవసరం లేదండి. ప్రస్తుతానికి ఇన్ డెప్త్ వెళ్ళకండి. సో ఈ మాత్రం అండర్స్టాండింగ్ సరిపోతుందండి. తర్వాత 13th లైన్ లో system.out.println ఎంటర్ మంత్ నెంబర్, ఒక మంత్ నెంబర్ యూజర్ నుంచి తీసుకోవడానికి అడుగుతున్నానండి. తర్వాత 14th లైన్ లో ఇంట్ మంత్ నెంబర్ అని ఒక వేరియబుల్ అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే యూజర్ అనేవాడు ఒక నెంబర్ ఎంటర్ చేస్తాడో దాన్ని మనం నెక్స్ట్ ఇంట్ లో కన్వర్ట్ చేసి, అంటే నెక్స్ట్ ఇంట్ అనే డేటా టైప్ లో కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయిన వాల్యూని మంత్ నెంబర్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నామండి. scanner.nextInt అనేది మనం ఆల్రెడీ చూసాం. స్కానర్ మీరు ఇచ్చిన టోకెన్స్ అన్ని స్కానర్ అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతాయి. ఆబ్జెక్ట్ స్కానర్ డాట్ ఆబ్జెక్ట్ లో ఉన్న అన్నిని మీరు నెక్స్ట్ ఇంట్ అంటే ఇంటీజర్ లో కన్వర్ట్ చేయమని, టోకెన్స్ అన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయిన వాల్యూని మంత్ నెంబర్ అనే వేరియబుల్ లో మనం పెడుతున్నాం అండి, అసైన్ చేస్తున్నాం. తర్వాత ఒకవేళ మంత్ నెంబర్ అనేది 1 to 12 మ్యాచ్ అయితే కేస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. స్విచ్ ఆ మంత్ నెంబర్ ఒకవేళ మంత్ నెంబర్ 12 అనుకోండి, కేస్ 12 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ అనేది కీవర్డ్ అండి. కీవర్డ్స్ అన్ని మీకు ఇలాగా బ్రౌన్ కలర్ లో కనిపిస్తాయి. అఫ్ కోర్స్ నేను నాకు కలర్ పేర్లు సరిగ్గా తెలియదు, నేను బ్రౌన్ అని అనుకుంటున్నాను. కేస్ 12 అయితే system.out.println డిసెంబర్ అనేది ప్రింట్ అవుతుందండి. మీరు బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇస్తే అప్పుడు స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే ఏంటి సినారియోస్ అని మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్లో మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి బ్రేక్ అనేది ప్రతి దానికి ఇవ్వడం నేర్చుకోండి, ప్రతి కేసుకి ఇవ్వడం నేర్చుకోండి. కొన్ని సందర్భాల్లో మనం బ్రేక్ ని అవాయిడ్ చేస్తాం. ఆ సందర్భాల్లో మనం తర్వాత కేస్ 11 అనేది ఒకవేళ మంత్ నెంబర్ అనేది 11 అయితే మీకు నవంబర్ ప్రింట్ అవుతుంది, మంత్ 10 అయితే అక్టోబర్ ప్రింట్ అవుతుంది, అలాగే మంత్ 1 అయితే జనవరి ప్రింట్ అవుతుంది. ఒకవేళ 1 to 12 ఇవ్వకుండా యూజర్ అనేవాడు ఒక 13 గానీ లేకపోతే 0 గానీ లేకపోతే -1 సంథింగ్ నెంబర్స్ ఇస్తే వాడికి మనం ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేయాలి. 1 to 12 నెంబర్స్ ఇవ్వాలి మామ అని ఒక మెసేజ్ అయితే డిఫాల్ట్ లో మనం యూజువల్ గా ఏం పెడతామంటే మన ఇన్పుట్స్ అనేవి మ్యాచ్ అవ్వకుండా ఇంకొకటి ఏదైనా వస్తే ఆ పర్టికులర్ కండిషన్ ని డిఫాల్ట్ లో పెట్టేస్తాం. అంటే మనకి ఇచ్చిన కండిషన్స్ లో మ్యాచ్ అవ్వలేదు, యూజర్ అనేవాడు సంథింగ్ ఎల్స్ అనేది ఎంటర్ చేశాడు, అప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి డిఫాల్ట్ అనే స్టేట్మెంట్ రాసుకుంటాం. బై ద వే ఈ డిఫాల్ట్ అనేది ఆప్షనల్, కేసెస్ కూడా ఆప్షనల్. ఓకేనా, ఇవన్నీ కేసెస్ కూడా ఆప్షనల్. మీరు రాసిన రాయిపోయినా స్విచ్ స్టేట్మెంట్ ఎంటీ స్విచ్ స్టేట్మెంట్ మీరు రాసుకోవచ్చు, వర్క్ అవుతుంది. ఓకేనా, సో చాలా మంది డిఫాల్ట్ అనేది ఆప్షనల్ అనుకుంటారు, కాకపోతే కేసెస్ కూడా ఆప్షనల్. ఓకేనా, మనం ఒకసారి స్విచ్ స్టేట్మెంట్ లో మొత్తం అంతా చెరిపేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిద్దాం అండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకేనా, సో ఇది ఒకసారి రన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టేసేయండి ఒకసారి. సో ఎంటర్ మంత్ నెంబర్ 10 అని ఇచ్చి 10 అనేది అక్టోబర్ అనుకుంటున్నాను. ఎస్, అక్టోబర్. కేస్ 10 లో పోయి అప్పుడు అక్టోబర్ అనేది ప్రింట్ అయ్యి ఇప్పుడు మీకు బ్రేక్ అవుతుంది. అంటే బ్రేక్ అంటే స్విచ్ స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ యూజర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ -7 అనేది ఎంటర్ చేశాడు. -7 అనేది వ్యాలిడ్ మనం 1 to 12 నెంబర్స్ లో లేదు.
అందుకని మనం 1 to 12 నెంబర్స్ ఇవ్వాలి మామ అని ఒక మెసేజ్ అయితే వాడికి చూపిస్తున్నాం అండి. ఓకేనండి. సో ఈ విధంగా మీకు స్విచ్ స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా. అదే విధంగా ఒకవేళ మీరు బ్రేక్స్ ఇవ్వకపోతే ఇందాక చెప్పాను కదా, బ్రేక్ ఇవ్వకపోతే నష్టం ఏంటి, బ్రేక్ ఇవ్వకపోతే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవన్నీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ త్రూ ఇన్ స్విచ్ అంటారు. ఈ పర్టికులర్ మీరు బ్రేక్ ఇవ్వకపోతే దాన్ని ఏమంటారంటే ఫాల్ త్రూ అంటారు. ఫాల్ త్రూ అంటే మీకు జారిపోవడం అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే జల జల జలపాతం నేను, నువ్వు బ్రేక్ ఇవ్వకపోతే జారిపోతాను, నువ్వు బ్రేక్ ఇస్తే ఆగుతాను. సో ఆ విధంగా పాట బాగా పాడలేదా, నన్ను ఏమనుకోకండి. మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ బ్రేక్ ఇవ్వకపోతే జారిపోతూ ఉంటుంది, పైనుంచి జారిపోతుంది జలపాతం లాగా. ఓకేనా. సో దీన్ని ఫాల్ త్రూ ఇన్ స్విచ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్ కు ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఎంటర్ డే వాల్యూ అంటే 1 to 5 అయితే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వీకెండ్ అంటారు, వీక్ డే అంటారు. సో వీకెండ్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది ఫుల్ కుష్ మోడ్ లో ఉంటారు. అదే వీక్ డే అయితే అయ్యి బాబాయ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అనే ధోరణిలో ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఒక ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. సో స్కానర్ కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. స్కానర్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఇది దీనికి చాలా చెప్పుకున్నాం, మళ్ళీ నేను చెప్పట్లేదు. system.out.println ఎంటర్ డే వాల్యూ ఇన్ బిట్వీన్ 1 to 7. ఒక 1 to 7 లో ఒక వాల్యూని అయితే ఇవ్వమని కోరుతున్నాం యూజర్ని. సో ఆ ఇచ్చిన వాల్యూని నేను డేలో పెడుతున్నాను, అంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేసి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ద్వారా ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని డేలో పెడుతున్నానండి. సో స్విచ్ డే ఒకవేళ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ మ్యాచ్ అయితే మనం బ్రేక్ ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు, ఇక్కడ నుంచి ఇలా జారిపోతుంది. దీన్ని ఫాల్ త్రూ అంటారు. సో system.out.println వీక్ డే అంటే 1 to 5 ఇస్తే వీక్ డే. ఒకవేళ 6 7 ఇస్తే అంటే 6కి 7కి కూడా మనం ఏది ఇవ్వలే. సో 6 ఇచ్చినా కూడా జారిపోయి మీకు వీకెండ్ అని ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ 1 to 7 ఇవ్వకుండా ఏదైనా సమ్ అదర్ నెంబర్స్ ఇస్తే వాడికి 1 to 7 నెంబర్స్ ఇవ్వాలి మామ, నువ్వు చెప్తే అర్థం చేసుకోవు అని ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేస్తాం అనమాట. ఇలా జారిపోయేదాన్ని ఫాల్ త్రూ ఇన్ స్విచ్ స్టేట్మెంట్ అంటారు. సో రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే 10 అనేది వ్యాలిడ్ కాదు కాబట్టి 1 to 7 నెంబర్స్ ఇవ్వు అని చెప్తాం అన్నమాట. సో రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టేసేయండి. ఇప్పుడు 6 అనేది, సో 6 అంటే మనకి వీకెండ్, కానీ 6 7 కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. 6 7 ఎగ్జిక్యూట్ అయిపోయి జారిపోయి మీకు వీకెండ్ అని ప్రింట్ అవుతుంది. వీకెండ్ అంటే బ్రేక్ వరకు మీకు జారిపోతూ ఉంటుంది. బ్రేక్ ఇస్తే అయిపోద్ది. ఓకే, బ్రేక్ ఇస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీన్నే ఫాల్ త్రూ ఇన్ స్విచ్ అంటారు. సో ఇది కొన్నిసార్లు హెల్ప్ఫుల్, కొన్నిసార్లు నాట్ హెల్ప్ఫుల్. మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు బ్రేక్ ఇవ్వాలా బ్రేక్ ఇవ్వకూడదా అనేది మీ బట్టి ఆధారపడి ఉంటుంది, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇప్పటివరకు బాగానే ఉంది. కాకపోతే జావా 12 అంటే మనం ఇప్పుడు JDK 20 అనే వర్షన్ వాడదు, ఇంకా ఫ్యూచర్లో JDK 21 కూడా రాబోతుంది. కానీ జావా 12 వర్షన్లో మీకు ఒక స్విచ్ స్టేట్మెంట్ కొంచెం మోడిఫై చేసి రిలీజ్ చేశారు. అది ఒక్కసారి చూద్దామండి. ఇది కొంచెం లిటిల్ బిట్ కొత్త టాపిక్, దానికోసం ఇంకొక ప్రోగ్రామ్ అయితే నేను రాయడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక చూసిన ఎగ్జాంపుల్ని మనం బ్రేక్ ఇలాంటి తంటాలు ఏం రాయకుండా ఒక యారో స్విచ్ అంటారు, దీన్ని ఏమంటారు యారో స్విచ్ అంటారు. సో మీరు యారో పెట్టాలన్నమాట, కేస్ తర్వాత కాలన్ పెట్టకుండా మీరు యారో పెట్టాలి. దీన్ని ఏమంటారంటే యారో స్విచ్ అంటారు. సో యారో స్విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 12th వెర్షన్. జావా 12లో మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆల్సో నోన్ యాజ్ ఎన్హాన్స్డ్ స్విచ్, దీన్ని ఎన్హాన్స్డ్ స్విచ్ అని కూడా అంటారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. ఇంట్ డే ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. స్ట్రింగ్ డే నేమ్ అని ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత స్విచ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఒకవేళ డేలో 3 అనేది మ్యాచ్ అయితే కేస్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు వెడ్నెస్డే అని డే నేమ్లో స్టోర్ అవుతుందండి. ఒకవేళ కేస్ అనేది మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేసులో ఉన్న స్ట్రింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయిన తర్వాత డే నేమ్లోకి అసైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 అని ఇచ్చాను అనుకోండి, 7లో మీకు సండే ఉంది. ఈ సండే అన్నది డే నేమ్లో మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఇట్స్ ఏ సండే, ఇట్స్ సండే మచ్చా అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి నేను డే నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టండి. ఇప్పుడు 7 ఇంట్ డే ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాను. ఇక్కడ నేను యూజర్ నుంచి ఇన్పుట్ ఏ విధంగా తీసుకోవట్లేదు. ఒకవేళ స్విచ్ 7 అంటే కేస్ 7 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సండే అన్నది తీసుకుని ఈ సండే స్ట్రింగ్ కదా ఇందులో డే నేమ్లో పెడుతుంది అనమాట. అప్పుడు మనం 23rd లైన్లో system.out.printlnలో ఇట్స్ సండే మచ్చా అని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ డే నేమ్లో వచ్చి రీప్లేస్ అవుతుంది, ఇట్స్ సండే మచ్చా అని మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపిస్తుందండి. సో ఈ విధంగా మీకు స్విచ్ స్టేట్మెంట్స్ జావాలో వర్క్ అవుతాయి. సో ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కోడింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు మీకు స్విచ్ స్టేట్మెంట్ ఇంకా బాగా అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. I hope this video is helpful. I will see you in my next video. Thank you.